పుష్ప 3 సో మరి ఈ సినిమా గురించి కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ గారు మాత్రం పుష్ప 3 గురించి ఆయన సినిమా గురించి ఆయన్ని కొన్ని వెటకారంగా మాటలు మాట్లాడడం జరిగింది. అసలు ఏం చెప్పాడు? ఖచ్చితంగా మన సక్సెస్ మీట్ అయితే పెట్టుకున్నారు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అంతా కూర్చుని. సో ఆ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు అయితే ఇట్లా చెప్పారనమాట. సుకుమార్ని కొంచెం ఆయన చాలా అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప 3 ద ర్యాంపేజ్ ఆ కథ ఏంటో మీకు తెలియదు, నాకు తెలియదు, ఏదో అనౌన్స్ చేసేసాం గుడ్లో మెల్లగా అనే విధంగా ఆయన ఓపెన్గా చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అనౌన్స్మెంట్ అయితే చేసాం కానీ దాన్ని ఎట్లా నడిపించాలి ఆ కథని అనే దాని దగ్గర సబ్జెక్ట్ మీ దగ్గర లేదు, నా దగ్గర ఐడియా కూడా లేదు, మనం మాత్రం చేసేసాం, ఎప్పుడు చేద్దాం అది అని మాట్లాడుతూ వచ్చారనమాట. సో ఖచ్చితంగా పుష్ప 3 అయితే ఇప్పుడు ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక గ్రాఫ్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఒక డైరెక్టర్ని చేంజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమాతో ఇంకొంచెం పైకి వెళ్ళాలని చూస్తారు కదా. సో ఎప్పుడైనా ఒక వరుసగా 1, 2 లేదా ఫ్లాప్స్ వచ్చినప్పుడు అప్పుడు ఈ పుష్ప 3 అనేది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు హిట్లో ఉన్నారు కదా, మళ్ళీ దాన్నే వాడుకుంటే ఏమవుతుందంటే అరే ఇది తప్ప ఇంకొకటి అనుకుంటారు. సో ఖచ్చితంగా మళ్ళీ విభిన్నంగా వేరే క్యారెక్టర్ ట్రై చేసి సో ఓకే ఏదన్నా సినిమా అక్కడ ఫెయిల్యూర్ అయింది అప్పుడు ఈ పుష్ప 3 అనే అస్త్రాన్ని తీస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ అట్లా తీయాలన్నా కూడా ఆల్రెడీ మనం KGF 1, 2 చూసాం. ఈ పుష్ప 1, పుష్ప 2 కూడా KGF నుంచి కొంచెం తీసుకుని దాన్ని ఇన్స్పైరబుల్గా రాసినట్టు అనిపిస్తాయి అనమాట. సో సుకుమార్ గారు అలా కాపీ కొట్టరు కానీ బట్ ఏంటంటే చూసే ఆడియన్స్ అందులో నుంచి ఏమైనా కొంచెం ఈ నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకున్నారా ఎలివేషన్స్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మరి పుష్ప 3 రావాలంటే KGF 3 కూడా రావాలని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు రాసుకోవాలంటే అక్కడ KGF 3లో అక్కడ ఏమన్నా ప్రశాంత్ నీల్ గారు రాసి తీస్తే అక్కడ ఏదన్నా ఐడియా వస్తే వీళ్ళకి ఒక కొత్త ఐడియా వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ విధంగా అయితే ట్రాల్స్ చేస్తున్నారు అనమాట. మామూలుగానే బన్నీ గారి మీద విపరీతమైన ట్రాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పినా ఇంకా దొరికేసాడు అనమాట, ఏది పుష్ప 3 కథ లేదని చెప్పి. సో మరి పుష్ప 3 కథ ఇచ్చేది ఎవరు? మరి KGF 3తోనే ఆ కథ తీసుకుంటారా? అసలు ముందు KGF 3 వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. సో మరి ఇంకా అల్లు అర్జున్ గారికి పుష్ప 3 కథ ఎప్పుడు సెట్ అయ్యానో ఆయన ఎప్పుడు తీసుకొచ్చానో మళ్ళీ 2000 నుంచి 3000కి ఎప్పుడు జంప్ అవుతారో చూడాలి.